అధ్యక్షత నా పేరు గణపతి విజయ్ కుమార్. నేను నిజామాబాద్ నివాసంలో ఉన్నాను. నేను ఇంతకుముందు అధ్యాపకుడు పనిచేసేవాడిని. సో కోవిడ్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నేను ఆలోచనలో మార్పు వచ్చింది. సో ఆ విధంగా ఆలోచించి నేను రైతుల దగ్గర రైతులు ఆర్గానిక్లో ఎవరు పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని సేకరించి అలాంటి రైస్ని నేను వినియోగ అందించడానికి నేను ఒక షాప్ ఓపెన్ చేశాను రాజస్థాన్లో. సో అదేవిధంగా గానుగొండలు పెట్టాను. సో నేను తినడం కాదు, అందరికీ తినిపించాలన్న ఉద్దేశంతో నేను ఏ ఫంక్షన్ ఏర్పాటు చేసినా సరే ఇలాంటి ఆర్గానిక్ భోజనం, సేంద్రీయ వ్యవసాయం పెట్టించాలనుకున్నాను. సో నా పూర్తి యొక్క అవసరీ ఫంక్షన్, నూతన వస్త్రాల ఫంక్షన్లో సో ఇలాంటి భోజనం పెట్టించాను. అంటే కంప్లీట్ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయంలో పండించిన భోజనాన్ని, అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా భోజనాన్ని, అంటే ప్లేట్ విషయంలో మనం ఏదైతే వాడుతున్నామో ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా మూదుగాకు ప్లేట్, అదే ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీ మీద బట్ట పేరు రాయించాను. ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డాను, ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండా సేంద్రీయ వ్యవసాయంతో ఉండాలని. ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక్కనే ఆరోగ్యం ఉండడం కాదు, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా బంధువులు అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి భోజనం ఉంటుంది అని తెలియజేయడానికి నేను ఈ భోజనం ఏర్పాటు. నా పేరు అశోక్ రెడ్డి, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామం. గణపతి విజయ్ గారు నాకు ఈ చక్కని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన భోజనాలు అందించమని నాకు వారం రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. ఈరోజు సుమారుగా గోవా ఆధారిత వ్యవసాయ విధానంలో పండించిన రైతుల యొక్క ఉత్పత్తులతో 17 వంటకాలు ఉదయం మధ్యాహ్నం అందించడం జరిగినది. ఇలా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరొకసారి విజయ్ గారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనం రోజు నాటు విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలతో పండించిన భోజనాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు ఎద్దుగానుగలతో మన పెద్దలు ఏమైతే భావితరాల భవిష్యత్తును కాపాడటానికి వారసత్వ సంపద నుంచి పండించిన విత్తనాలైన దేశవాళీ విత్తనాలు, మైసూరు మల్లిగ, కాలాబట్టి, కులాకరు, చిట్టి ముత్యాలు, నవార బియ్యము, సామలు, అండుకొరలు, ఆరికలు ఇలాంటి చిరుధాన్యాలతో కూడా మేము ఈరోజు వంటలు చేయడం జరిగింది. సామ పాయసము, ఆరికలతో పరమాణం చేయడం జరిగింది. ఇవి ఎందుకంటే మన పిల్లలకి మన పెద్దలు నేర్పిన ట్రెడిషన్, వృత్తులు అన్నీ గుర్తుండిపోయేలా ప్రజలకు మంచి ఆహారం అందించాలని విజయ్ గారు ఇలా నాకు అవకాశం ఇచ్చారు. ఇలా గతంలో సుమారు 50 మంది వరకు నాకు చిన్న అవకాశాలు ఇచ్చి వచ్చి ఉన్నారు. భవిష్యత్తులో కూడా మేము గోవా ఆధారిత వ్యవసాయ విధానాలు పండించిన ఉత్పత్తులతోనే ఎవరు అడిగినా ప్రకృతి వ్యవసాయ భోజనాలు అందిస్తూ ఉంటాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన K6 ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉదయం కులాకర్ బియ్యంతో కట్టె పొంగల్, సాంబార్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి సామ పాయసము, తమలపాకు బజ్జీ, మైసూర్ మల్లిగతో వైట్ రైస్, చిట్టి ముత్యాల బియ్యంతో వెజిటేబుల్ రైస్ చేయడం జరిగింది. అలానే దోసకాయ రోటి పచ్చడి, తామర పూల గింజలతో చేసినటువంటి కుర్మా, వాటికి గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ ఫ్రై, మామిడికాయ పప్పు, సాంబారు, మిరియాల చారు, నువ్వుల అప్పడము, బౌరూపి బియ్యంతో చేసిన వడియాలు, నవారా పెరుగన్నము, మజ్జిగ, స్వాగత పానీయంగా కటోరా ఇవ్వటం జరిగింది. మా గుంటూరు జిల్లా సత్యపల్స్ 7 మెంబర్స్ రాత్రి నుంచి ఈ వంటలను అందించామండి. మేము ఏ ప్రదేశానికైనా వచ్చి మన భారతదేశంలో కానీ ఎక్కడైనా తెలుగు ప్రజలు ఎక్కడికైనా మన తెలుగు రుచులు అందిస్తామండి. ఎక్కడికైనా వచ్చి నా ఫోన్ నెంబరు 89 78 72 48 82. నేను పండించే పంటలు మామిడికాయ, చెరుకు, పసుపు, చిరుధాన్యాలు. ధన్యవాదాలు. అందరూ చికెన్, మటన్లతో రకరకాల నూనెలతో పదార్థాలు చేసి భోజనాలు పెడతారు. మరి దానికి అది తిన్నా కానీ ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. అట్లా కాకుండా ఈ ఫంక్షన్లో ప్రకృతితో వండించిన నాటు రకాల బియ్యంతో వంటలు చేస్తే చాలా బాగుంటుందని ఆలోచన కలిగి ఈ ఫంక్షన్ ఓనర్ విజయ్ గారు మనకు సంప్రదిస్తే నేను ఆంధ్ర వాళ్ళకు ఫోన్ చేసి అశోక్ రెడ్డిని తెప్పించడం జరిగింది. ఆయన నవారా, చిట్టి ముత్యాలు, కులాకర్, కుంకుమవంతులు, బాస్మతి ఇట్లా రకరకాల 6-7 రకాల బియ్యంతో పాయసము, ఇట్లా
పొంగల్స్ రకరకాల బియ్యంతో వంటలు చేయడం జరిగింది. ప్రొద్దున టిఫిన్ చేస్తే చాలా బాగున్నది. మరి ఇటువంటి ఈ ప్రకృతితో చేసిన వంటలు మన నిజామాబాద్ సిటీలో ఇది మొదటిసారి పెట్టడము. మరి అందరు ఇటువంటి ఆహారం తిని మార్పు వస్తుంది, అందరు ఆరోగ్యంగా ఉంటారు ఈ తిన్న వాళ్ళంతా అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో ఈ ప్రకృతితో పండించిన పంటలతోని ఈ వంటలు చేయడం జరిగింది. ఇక్కడ సండే ఫంక్షన్ అనగానే మా సిస్టర్ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు. వెరైటీగా వేస్తున్నారు అంతా ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. నిన్ననే వచ్చేసినాము, ఒకరోజు ముందు బాగానే ఉంది. నైట్ ఇక్కడే స్పెండ్ చేసినాము. నైట్ టిఫిన్ లాంటిది, మార్నింగ్ అట్లా జావా, బెల్లం టీ అట్లా కొత్తగా ఇంట్లో మనం రెగ్యులర్గా ఏదైనా తీసుకుంటాం, కానీ ఇది కొత్తగా ఉంది. అట్లానని మా రిలేషన్స్ని, మా చుట్టాలని, పిల్లలని అందరు కొత్తగా బాగుంది వచ్చినాము ఫంక్షన్కి. బయట ఏదైనా కానీ తినగలుగుతాం, కానీ ఇట్లాంటి ఫుడ్ కొత్తగా వెరైటీగా తినాలని చెప్పేసి మంచిగా ఉందని ఇంకెక్కువ అందరిని ఇన్వైట్ చేసినాము. నార్మల్గా అందరికీ విజిటింగ్ కార్డులు అట్లా ఇవ్వడం అట్లా. ఇదేంటంటే ఇప్పుడు రావి ఆకులతో కొత్తగా ఇన్విటేషన్, మళ్ళీ ఫుడ్ కూడా అరేంజ్మెంట్. ఎక్కడైనా ఏదైనా మనము బయట మటన్, చికెను, మేకలు కోయడము అది వెరైటీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి కొత్తగా వెరైటీగా ఉంది. ఇట్లా గుర్తుండిపోయేలా ఉంటుందనని మా పాప ఫంక్షను, మా సిస్టర్ వాళ్ళ ఫంక్షన్ అట్లా చేసినాము. అంత బాగుంటుందని ఫుడ్ వల్ల అయితే ఆరోగ్యానికి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మళ్ళీ అందరూ జంక్ ఫుడ్కి అలవాటయ్యారు. పిల్లలైనా ఇప్పుడు వెరైటీగా ఉందని పిల్లలు ఇంకా మమ్మీ బాగుంది, ఇంట్లో కూడా మనం చేయగలుగుతాం, ఇట్లాంటి ఫుడ్ బాగుంది మమ్మీ, ఇదే తీసుకుందాం మమ్మీ అనే రకంగా మంచిగా అనిపించింది మాకైతే. మేము కూడా ఇక అందరితో పాటు ఇక ఇట్లాంటిదే తీసుకోవాలని, ఆరోగ్యానికి బాగుంటుందని మనం ఎన్నో హాస్పిటల్లో పెట్టగలుగుతాం. కానీ ఇట్లాంటి ఫుడ్ తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటాం అనేది నాకైతే అర్థమైంది. బాగుంది. ఎందుకంటే మేకలు కోసుడు, తినుడు, కోళ్ళు కోసుకుని తినుడు, అవి చంపుకొని తినుడు సుఖ అవి వ్యతిరేకమే మనకు. కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ తింటే బాగుంటుందని, కాబట్టి ఆరోగ్యం సుఖ బాగుంటుంది. గోళీల మందులు వాడేది సుఖ ఆర్గానిక్ ఫుడ్ తినుట్లా సుఖ గోళీల మందులు సుఖ కొద్ది తగ్గించాము. ఎప్పుడు కానీ ఇవే వాడాలని మేము కోరుకుంటున్నాము. ఏంది పొద్దున లేచి రాగి జావ కానీ, అది బెల్లం టీ కానీ, కషాయం కానీ, పొద్దున్న నుంచి నిన్న నైట్ నుంచి వచ్చాము, ఇవే తింటున్నాము, ఇవే తాగుతున్నాము. పిల్లలు చుక్క ఇవే ఎంత మంచిగా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. మేము చుక్క అందరికి ఇవే పెట్టాలని అనుకున్నాము. ఎందుకంటే రోజు అన్ని మాంసాలు తినుడికి ఎంతో యాస్ట్ వచ్చిపోయింది, ఈ ఫుడ్ తింటే ఎంత ఆనందంగా ఉన్నది అని అందరూ అంటున్నారు మాకు. అదే మేము అందరూ మారాలా, బంద్ చేసి మాంసం ఫుడ్ బంద్ చేసి ఇదే ఆరోగ్యం తినాలని మేము కోరుకుంటాం. జనరేషన్లో అందరం ప్రతి ఫుడ్లో కల్తీ ఉంటుంది కాబట్టి కల్తీ లేని ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే 99% మనము బయటి ఫుడ్ అవాయిడ్ చేసి ఇలాంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకుంటే మనం హెల్త్ పరంగా బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఆయిల్లో కూడా కల్తీ ఉంటుంది ఈ రోజుల్లో. సో మేము 1.5 year నుంచి మేము గానుగ నూనెలు మంచి ఇలాంటి ఫుడ్డే మేము కూడా యూజ్ చేస్తున్నాం. బాగుంది మా హెల్త్. మేము 99% బయట ఫుడ్ అస్సలు తీసుకోము. మేము ఏదైనా ఇంట్లోనే చేసుకుంటాం, వీటితోనే చేసుకుంటాం. ఇవి వాడడం వల్ల వెళ్ళడం కూడా చాలా చాలా తక్కువ వెళ్ళచ్చు. మన విటమిన్స్ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఉప్పులు కానీ కారాలు కానీ ఆయిల్ వేస్తే కర్రీ కూడా బాగా టేస్ట్ అవుతుంది. తక్కువ క్వాంటిటీ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. రేట్ ఎక్కువ రైతు రక్షిత. నా పేరు గణపతి విజయ్ కుమార్. నిజామాబాద్ గంగాస్థాన్లో ఉంటాను. ఆర్గానిక్ షాప్ గానుగనూనెలు బిజినెస్ చేస్తున్నాను. ఇంతకుముందు గత 4 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు కోవిడ్ రాకముందు అధ్యాపకుగా పనిచేశాను. లెక్చర్గా పనిచేసి కోవిడ్ టైంలో ఉద్యోగాలు ఎక్కువ ఖాళీగా ఉండేసరికి కోవిడ్ టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి సో హెల్తీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వీటిపైన దృష్టి పెట్టాను. సో మా చుట్టుపక్కల ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ని, సేంద్రీయ వ్యవసాయం పండిస్తున్న ఫార్మర్స్ని అందరినీ కలిసి ఎవరెవరు ఖచ్చితంగా చేస్తున్నారో వాళ్ళ విషయాలు చేసి సో అలాంటి వస్తువులను అమ్మాలి, ప్రజలకు అందించే ఉద్దేశంతో షాప్ పెట్టాను. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఆలోచిస్తాను. సో నేను చేయడమే కాకుండా నా ఆతిథ్యం స్వీకరించే వాళ్ళకు, నా ఫ్రెండ్స్కి కానీ నా ఆతిథ్యం స్వీకరించే వాళ్ళకి ఖచ్చితంగా మా ఇంటికి పోయిన కోసం అదే పెడతాను. సో అదేవిధంగా ఇంట్లో కాకుండా నేను ఏదైనా ఫంక్షన్ చేస్తే కూడా ఆర్గానిక్ వేసం పండించిన ఫుడ్నే పెట్టాలనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో నేను మా కూతురి యొక్క పట్టు పంచలు హాఫ్సారీ ఫంక్షన్ ఈ విధంగా సెలబ్రేట్ చేశాను. ఇక్కడ భోజనం అనేది ఖచ్చితంగా నవారా, బ్లాక్ రైస్, కారపట్టి, చిట్టి
ముత్యాలు ఇలా ఈ వెరైటీస్ అనేది ఆర్గానిక్లో పండించిన ఈ సేంద్రియ వ్యవసాయంతో పండించిన భోజనం పెట్టించాలనుకున్నాను. సో ఖచ్చితంగా అలాంటి భోజనం పెట్టించాలనుకున్నాను. సో తెలంగాణ మీకు తెలిసే విషయం ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది ఓన్లీ సండే అంటే, కానీ నేనేం ఆలోచించానంటే ఆ విధంగా వృత్తిలో మార్పు రావాలని ఆలోచించాను. సో బంధువుల నుంచి వృద్ధుల నుంచి ఒక 50% వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత మీన్స్ ఇలాంటి భోజనం ఇలా బాగుంటుంది ఇలా ఆలోచించారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళ ఆలోచన కూడా మార్పు వచ్చింది. బాగుంది, మంచి భోజనం ఉంది ఆలోచించారు, చెప్పారు కూడా నాకు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి దీని గురించి తెలియదు, మనం తెలియజేస్తే ఏమైందంటే నెక్స్ట్ ఇలాంటి ఫంక్షన్ ఎవరైనా చేస్తారు నా ఉద్దేశంతో నేను చేస్తే నన్ను చూసి ఒక 10 మెంబర్స్ అలా మారుతున్న ఉద్దేశంతో నేను నిజంగా చెప్పాలంటే మామూలు ఖర్చు కన్నా ఈ ఆర్గానిక్ భోజనంలో ఒక 20% ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా సరే నేను నా స్థాయికి నుంచి పెట్టాను. ఎందుకంటే విషయం ఏంటంటే మనం డబ్బులు చాలా విషయంలో హాస్పిటల్ చాలా ఖర్చు పెట్టాం. సో ఆ ఖర్చును తగ్గించాలి, ఇలాంటి ఫుడ్ తినాలనే ఉద్దేశంతో నేను పెట్టించాను. ఈ భోజనం ఏర్పాట్లో కూడా ఎట్లా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చూసుకున్నాను. విస్తారాకులో కూడా ప్లాస్టిక్ లేకుండా చూసాను. ఫ్లెక్సీ కూడా బ్యానర్ కూడా బట్ట మీద రాయించాను. వాళ్ళ కూతురు ఫంక్షన్ కొరకు మరి ఎటువంటి భోజనం పెడితే బాగుంటుందని మా ఇంటికి వచ్చిన అతను సలహా తీసుకుంటే నేను ఏమన్నంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, మరి ప్రకృతి వ్యవసాయం తింటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మరి అటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని నేను సలహా ఇస్తే మరి అప్పుడే ఈ గుంటూరు అశోక్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇష్టపూర్వకంగా నాటు రకాల బియ్యం, అది కూడా 100% ఆర్గానిక్ పండించి నాటు రకాల బియ్యం దాదాపు 6-7 రకాల బియ్యం తీసుకువచ్చిండు. అందులో చిట్టి ముత్యాలు, నవార, కులాకర్, కుంకుమపంతులు, మైసూర్ మల్లిక ఇటువంటి రకాల బియ్యంతో చాలా రకాలుగా వంటలు చేసిండు. చాలా బాగున్నది. పొద్దుగల అయితే నవారతోని పొంగలం అనే భోజనం ఏర్పాటు చేసిన టెక్ని, మరియు మన ఛాయలాక్క కషాయం కూడా తాగిపించిండు. చాలా బాగుంది. మరి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు, తిన్నవాళ్ళు వేరే ఫంక్షన్లకు కూడా ఈ విధంగా పెడితే బాగుంటుంది, వచ్చిన వాళ్ళందరూ తిని ఆరోగ్యంగా ఉంటారనే భావన కలిగేటట్టు ఈ ప్రయత్నం చేయడం జరిగింది. చాలా బాగుంది. నాటు రకాల అన్నం ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు నిండుగా అందరూ తిని చూస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు నాకు కూడా చాలా సంతోషం. ఇది రెండో ఫంక్షన్ అండి. మొదటి ఫంక్షన్ దిల్రాజు గారు అన్నయ్య గారు, సినిమా ప్రొడ్యూసర్ దిల్రాజు అన్నయ్య గారు నరసింహారెడ్డి గారు, వారు ఇందూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 5 రోజులు బ్రహ్మోత్సవాల్లో మా చేత వంట చేయించారు. రెండవసారి మన విజయ్ గారు చిన్ని కృష్ణుడు అన్న సార్ గారు నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదా అశోక్ రెడ్డి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఎక్కడైనా మన దేశవాళీ వరి విత్తనాలు, కూరగాయలతో ఈ భోజనాలు ఎక్కడికైనా వచ్చి చేయగలమండి. నా పేరు గాదా అశోక్ రెడ్డి. నా ఫోన్ నెంబర్ 89 78 72 48 82. 100 మంది, ఎంతమందికైనా, 50 మందికైనా, 10,000 మందికైనా, ఎంతమందికైనా మేము భోజనాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకృతి వ్యవసాయ రైతుల యొక్క మీరు ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన పంటలను కనుక తినగలిగితే గోవులు రక్షింపబడతాయి. మన యొక్క సాంప్రదాయ పద్ధతులైన ఎద్దుగాడగ నూనెలు, మన సాంప్రదాయాలు, హిందూ సనాతన ధర్మం రక్షింపబడుతుంది. కావున భూమి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్క గోవుల ఆరోగ్యం కూడా గోవులు జనాల మన ప్రజల యొక్క రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానం, గోవాధారిత వ్యవసాయ విధానం పండించిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని అందరిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన గణపతి గారికి, అందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.